ఏమి సినిమారా నాయన అనిపించింది అనమాట. ఆది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో, వాడు ప్రేమిస్తానంటున్నాడు ప్రేమించట్లేదు అంటున్నాడు, ఏదో ఒకటి చెప్తే నువ్వు నాకు చెప్పు, నేను యాక్షనో బాక్స్నో ఏదో ఒకటి తీసుకుంటాను అంటారు కదా ఎల్వి శ్రీరామ్ గారు. అలాగే అనిపిస్తుంది అనమాట మూవీ. ఫస్ట్ దగ్గర అవటం, తర్వాత బాగా క్లోజ్ అయిన తర్వాత విడిపోవటం, మళ్ళీ దగ్గర అవటం, మళ్ళీ దూరం అవ్వాలని ప్రయత్నించడం, లాస్ట్కి దగ్గర అయ్యారా లేదా, ఇదే స్టోరీ. కాకపోతే కొంచెం ఫీల్ అయితే ఉంది మూవీలో, అది మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదని చెప్పచ్చు. ఇంతకీ హీరో ఎవరు అంటే కనుక 12th ఫెయిల్ మూవీ హీరో అదేనండి, మనకి మిర్జాపూర్లో కూడా నటించారు కదా గుడ్డు పండిట్ వాళ్ళ తమ్ముడిగా, అతనైతే ఇందులో హీరో అనమాట, విక్రాంత్ మెస్సీ గారు. సో కాన్సెప్ట్ సింపుల్, ఇద్దరికి కళ్ళు అయితే ఉండవు, అంటే ఒకరికి ఉన్నా లేనట్టే అనమాట. క్లాత్ కట్టుకొని అయితే ఉంటుంది లేడీ, ఈయనకి మాత్రం కళ్ళు అయితే ఉండవు. కానీ కళ్ళు లేకుండానే వీళ్ళిద్దరు క్లోజ్ అవుతారు. కరెక్ట్గా అంతా బాగుంది లవ్ మూమెంట్ అనే టైంలో అతనైతే ఆవిడని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. మరి ఎందుకు కారణం అనేది మనకు లాస్ట్లో అయితే రివీల్ చేస్తాడు. కానీ ఓవరాల్గా మ్యూజిక్ బాగుంది, అలాగే లొకేషన్స్ కూడా చాలా రిచ్గా అయితే ఉన్నాయి. కానీ మనకి లాస్ట్లో మూవీ అంతా అయిపోయే టైంలో ఏంటి మాకు ఇది, ఎందుకు మాతో ఇలా ఆడుకుంటున్నారు అనే ఫీల్ అయితే కొంతమందికి కలుగుతుంది ఖచ్చితంగా. సో ఇది ఎందులో ఉంది అంటే కనుక G5లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే, చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.